ప్రకాశం జిల్లా దొనకొండ మండల ప్రజలు నేరాలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని దొనకొండ ఎస్ఐ ఎల్ రామకృష్ణ సూచించారు. అందరికీ నమస్కారం. నేను మీ దొనకొండ ఎస్ఐ ఎల్ రామకృష్ణను. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా మరియు దొంగతనాలు దృష్ట్యా మరియు లోక్ అదాలత్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మరియు దర్శి డిఎస్పీ గారి మురళీకృష్ణ గారి పర్యవేక్షణలో దర్శి సిఐ గారి రామారావు గారి ఆధ్వర్యంలో మేము జరుగుతున్న అవేర్నెస్ క్యాంపులను గాను ఇటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఇటీవల కొన్ని కాలేజీల యందు బస్సులను ఇన్స్పెక్షన్ చేసి డ్రైవర్లకి కానీ అన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మరియు ఈ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ, పిల్లలకు ఎమర్జెన్సీ విండోస్ కానీ ఎక్కువ మందిని ఎక్కించడం చేయడం లాంటివి నివారించడం జరుగుతుంది. మరియు వాటి అన్నిటిని అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. మరియు ఈ రోడ్డు ప్రమాదాల దృష్ట్యా మలుపుల వద్ద మిర్రర్లు ఏర్పాటు చేయడం, కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేయడం వంటివి జరిగింది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని సేఫ్ డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాం. మరియు ముఖ్యంగా యువతకు తెలియజేయండి ఏమనగా, మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందండి మరియు హెల్మెట్ ధారణ తప్పనిసరి. ఎందుకనగా మారుతున్న కాలానుగుణంగా, మారుతున్న చట్టానుగుణంగా ఇప్పుడు ఎంవీఐకి సంబంధించి ఫైన్లు అనేవి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అనగా మన లైసెన్స్ లేనందుకు 10,000 రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 10,000, మరి హెల్మెట్ లేనందుకు 1,000 రూపాయలు, మరి ఇన్సూరెన్స్ లేనందుకు 2,500, ఇలాంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేనందువల్ల ఇలాంటి వాటివి ఎక్కువ ఎవరు పొందలేకపోతున్నారు. సో ప్రతి ఒక్కరూ దాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. మరి ముఖ్యంగా ఒక చిన్న విషయం, ఈ నెల అంటే రేపు కాకుండా ఎల్లుండి శనివారం రోజున ముఖ్యంగా మెగా లోక్ అదాలత్ అనే కార్యక్రమం జరుగుతుంది. అనగా ఆవేశపూరితంగా కానీ, ఏదన్నా రాజీ పడడానికి అవకాశం ఉన్న కేసులు కానీ, అప్పట్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు విద్వేషాల మధ్య పెట్టుకున్న కేసులు కానీ ఉన్నచో ఇప్పటికీ అవి మనసిపోయి తలసిపోయి వాటికి సంబంధించి మీరు అంతా కూర్చొని మాట్లాడుకొని రాజీ చేసుకున్న ఎడల దాన్ని కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసి మీ కేసుని కోర్టు వారు తీసివేయడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం, ఈ ఎండల కాలం మీద అవడం వలన రైతులు ఎవరు పొలాల్లోకి వెళ్ళడం జరగటం ఉండదు. ఎందుకంటే పొలాల్లో ఇప్పుడు పంటలు కానీ వర్షాకాలం కానీ కాదు. కాబట్టి ఇటువంటి సమయాల్లో ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫార్మర్ సంబంధించి దొంగతనాలు జరుగుతున్నాయి. మన జిల్లా మొత్తం కూడా ట్రాన్స్ఫార్మర్ సంబంధించి పొలాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి పోలీసుల యొక్క దీంతో పాటు శ్రమతో పాటు మీ యొక్క ప్రజల యొక్క సహకారం కూడా ఖచ్చితంగా అందించాలి. ఎందుకంటే కొత్తవారు ఊర్లోకి రావడం కానీ, మన దొనకొండ మండలంలో కొత్తవారు వచ్చినప్పుడు ఏదన్నా చెత్త కాగితాలు వేరుకోవడం కానీ, కుందేలు పట్టుకోవడానికి అని చెప్పి తిరగడం కానీ, ఇలాంటి ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగిన వెంటనే ఖచ్చితంగా మాకు తెలియజేయగలరు. మరియు ముఖ్యంగా రైతులు అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా మన పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి చెక్ చేసుకొని అది ఉంటుందా లేదా అని చెప్పేసి విడతల వారీగా ఎవరన్నా ఉన్నా చెక్ చేసుకొని మాకు బయట ఎవరైనా వ్యక్తులు ఉన్నచో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినచో వెంటనే వారిని పట్టుకోవడం జరుగుతుంది.